బాసరలో ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు భాగవతం వెలుగు చూసింది. పాఠశాలలో విధులు నిర్వహించే మూర్తూష్ అలీ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంపై విద్యార్థినులు ప్రిన్సిపల్కు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా సెలవులు రావడంతో ఉపాధ్యాయుడి నుండి వివరణ తీసుకోలేదని ఎంఈఓ చెప్పడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. పాఠశాలలోని ఒక్కొక్క విద్యార్థిని గోప్యంగా మహిళా పోలీసులు వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మల్లేష్ తెలిపారు. బాసర మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అక్కడ అడగడం జరిగింది. ఆ తర్వాత నుంచి మనకు అటు విషయంపై ఎటువంటి సమాచారం రాలేదు. అయితే ఈ రోజు మాత్రం మనకు అటు సమాచారం వచ్చిన వెంటనే నేను అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయగా అక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడని తెలిసింది. ఇటు విషయంపై వాళ్ళ పేరెంట్ నుండి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానిపై పోక్సో యాక్ట్లో కేసు రిజిస్టర్ చేసినాము. ఇటు కేసుపై దర్యాప్తు కొనసాగిస్తాం.